అందరికీ నమస్కారం. రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చెలికాడ నీ చూపుకై 11వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 10 భాగాలను చూడడం మర్చిపోవద్దు. నందు వైపు చూశాడు రాజ్. తన వైపే చూస్తూ ఉంది నందు. రాజు చూడగానే సిగ్గుతో తలదించేసింది. మళ్ళీ తలెత్తి చూడగానే అల్లరిగా చిన్న నవ్వు నవ్వాడు రాజ్. ఒళ్ళు జల్లుమంది నందుకు. అలాగే అల్లరిగా చూస్తూ స్టేజీ ఎక్కకుండా సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. 1 నిమిషం తర్వాత వేరే వాళ్ళని స్టేజ్ పైకి పిలిచారు. నందు ఆలోచనలో పడింది. ఏం చేస్తున్నాడు? డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాడుగా, మరి వేయడం లేదేంటి అనుకుని తలెత్తి చూస్తే మళ్ళీ అదే అల్లరి నవ్వు రాజ్లో. అక్కడ రాజ్ తాను ముందు ఇచ్చిన పాటకి కాకుండా వేరే పాటకు డ్యాన్స్ చేస్తా అని చెప్పాడు. ఆ పాట వెతికి పెట్టడానికి టైం పడుతుందని వేరే వాళ్ళని పిలిచారు. ఆ లోపుగా 10 నిమిషాల తర్వాత మళ్ళీ రాజ్ని పిలిచారు స్టేజీ పైకి. రాజ్ మాస్ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూసిన వాళ్ళు అంతా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు హాల్ అంతా దద్దరిల్లిపోవాలి అనుకుంటూ. పాట మొదలయ్యింది. అందరి కళ్ళల్లో ఆశ్చర్యం. ఇంత స్లో సాంగ్కి డ్యాన్స్ వేస్తాడా అనుకుని. నందుకి అంతా మాయగా ఉంది. సంతోషం, సిగ్గు, భయం కలగలిపిన అనుభవం. తన కోసం అప్పటికప్పుడు వేరే సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాడు. కేవలం తన కోసం. అందుకే సంతోషం. అలాంటి సాంగ్కి డ్యాన్స్ వేస్తూ రాజ్ తన వైపు చూస్తే ఎలా ఫేస్ చేయాలో అని సిగ్గు. అన్నిటికంటే ముఖ్యం అందరూ ఏమనుకుంటారో అని భయం. కానీ రాజ్ డ్యాన్స్ స్టార్ట్ చేశాడు. చూపు మాత్రం నందు పైనే ఉంది. పాట సాగుతోంది ఇలా. చూపులతో దీపాల, దేహముతో ధూపాల. ఈ పాట మీకు తెలిసినట్లయితే ఒకసారి వినండి. అది వింటూ చదివితే ఇంకా బాగుంటుంది. అందరూ రాజ్ని, నందుని మార్చి మార్చి చూస్తున్నారు. రాజ్, నందు మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అందరిలో ఆశ్చర్యం. ఇలాంటి స్లో సాంగ్కి కూడా ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేయొచ్చా అని. సాంగ్ అయిపోగానే అందరి చప్పట్లతో హాల్ దద్దరిల్లిపోయింది. ఈ లోకంలోకి వచ్చారు రాజ్ ఇంకా నందు. రాజ్ వైపు చూడలేకపోతుంది నందు. చాలా సిగ్గుగా అనిపించింది. స్టేజీ పైనుండి కిందికి వచ్చిన రాజ్ని క్రాంతి పక్కకు లాక్కెళ్ళాడు. ఏంట్రా ఇలాంటి పాటకు డ్యాన్స్ వేశావు? నందు కోసమేనా అడిగాడు క్రాంతి. తన్మయత్వంతో అన్నాడు రాజ్. నందుకు తెలుసా అడిగాడు క్రాంతి. తెలుసు చెప్పాడు రాజ్. ఎప్పుడురా ఇదంతా ఆశ్చర్యంగా అడిగాడు క్రాంతి. 1 గంట క్రితం అన్నాడు రాజ్. ఎలా అడిగాడు క్రాంతి. ఎలా అయితే ఏంట్రా, లైన్ క్లియర్ అయిన తర్వాత మాట్లాడుకుందాం ఇంకా అంటూ వెళ్ళి నందుకి దగ్గరలో కూర్చున్నాడు రాజ్. క్రాంతి ఆలోచనల్లో పడ్డాడు. రాజ్ చాలా మంచివాడు, కానీ నందు అలా అనిపించదు. ఆ రోజు సార్ని కొడుతున్నప్పుడు ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించుకోలేదు రాజ్. కానీ కొట్టేది తన కోసమే అయినా తన గురించే స్వార్థంగా ఆలోచించుకుందే కానీ రాజ్ గురించి ఒక్క క్షణం ఆలోచించలేదు నందు. రాజ్ అంటే మంచితనం, నందు అంటే స్వార్థం అనిపించింది క్రాంతికి. అయినా తన అభిప్రాయంతో ఎవరికీ అవసరం లేదని తన మనసులో మాటను లోపలే అదిమిపెట్టాడు క్రాంతి. ఆ రోజు రాజ్కి చిక్కకుండా తప్పించుకొని హాస్టల్కి వెళ్ళిపోయింది నందు. రాజ్కి ఎదురుగా వెళ్ళాలంటే ఏదో తెలియని ఫీలింగ్. 2 రోజులు అలాగే తప్పించుకు తిరిగింది. అప్పుడప్పుడు మాత్రమే రాజ్ వైపు చూస్తోంది. ఇన్ని రోజులు తనెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించిన రాజ్ తెలిసాక దూరంగా ఉండలేకపోయాడు. ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నాడు. కానీ నందు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు రాజ్కి.
మొత్తానికి 2 రోజుల తర్వాత ఏదో ప్రోగ్రాం ఉంటే క్లాస్లో అందరూ వెళ్ళిపోయారు. నందుకు కూడా రాజ్తో మాట్లాడాలనిపించి క్లాస్లో ఉండిపోయింది. బయటికి వెళ్ళిన రాజ్ నందు కనపడకపోయేసరికి తిరిగి క్లాస్కి వచ్చాడు. నందు ఒక్కతే కూర్చుని ఉంది. వెళ్ళి నందు ముందు పక్కగా కూర్చున్నాడు. నందు చేతులు నలుపుకుంటుంది. విపరీతమైన టెన్షన్. నందు అంటూ చేతులపై చేయి వేశాడు. నువ్వు నన్ను ఇలా టచ్ చేయడం ఇష్టం లేదు అని అంది నందు. నేనంటే ఇష్టం లేదా? అడిగాడు కంగారుగా. లేదు, నువ్వంటే చాలా ఇష్టం రాజ్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది నందిని. మరి ఎందుకు టచ్ చేయొద్దు? అనుమానంగా అడిగాడు రాజ్. మనం ఇదివరకు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నిన్ను చూడలేకపోతున్నాను అంది నందు. నందు చేతులపై చేతులు తీసేసి బ్రుకుటి ముడిచాడు రాజ్. రాజ్ భావాలు అర్థమైన దానిలా, నువ్వంటే ఇష్టం అని చెప్పానుగా. ఇష్టమే కాదు, ప్రేమ కూడా. ఈ జీవితానికి అన్నే నువ్వే అంది నందిని. కానీ అందరూ ఏమనుకుంటారు? నువ్వు నా కోసం ఆ పాటకు డ్యాన్స్ వేసినా ఒక పక్క సంతోషం, ఇంకో పక్క ఇబ్బంది. అందరూ మనల్నే చూస్తున్నారని తన ఇబ్బందిని తెలిపింది నందిని. అయితే అందరి కోసం దూరంగా ఉండమంటావు అన్నాడు రాజ్. అదేం లేదు, ఇలా టచ్ చేస్తుంటే నాకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ రోజు నువ్వు అలా అంటూ నసిగింది నందిని. అలా అంటూ మళ్ళీ అడిగాడు రాజ్. ఏం లేదు, వద్దంటే నాకు ఇష్టం లేదు. దానికి మనకు వయసు లేదు అంది నందిని. హో, నీ వయసు ఎంత? అడిగాడు రాజ్. 18 చెప్పింది నందిని. నాది తెలుసా? 22 అన్నాడు రాజ్ ఆశ్చర్యంతో. అవునా? అసలు అలా లేవు తెలుసా? అయితే నీది ఈ పాటికి ఇంజనీరింగ్ అయిపోవాలిగా. అదో స్టోరీ, తర్వాత చెప్తాలే అన్నాడు రాజ్. ఏదేమైనా మనిద్దరం కొంచెం దూరంగా ఉందాం, చదువు అయిపోయే వరకు చెప్పింది నందిని. సరే, నాకు కావాల్సింది నువ్వు నాతో మాట్లాడడం అంతే అన్నాడు రాజ్. సరే అంది నవ్వుతూ. నందు ఇంకా నచ్చేసింది రాజ్కి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఎవరో అమ్మాయిని ఏడిపించాడని ఒక అబ్బాయిని పిచ్చి కొట్టుడు కొట్టాడు రాజ్. గొడవ చాలా జరిగింది. ఆ గొడవలో రాజ్కి కూడా కొంచెం గాయాలయ్యాయి. హాస్పిటల్కి తీసుకెళ్ళాడు క్రాంతి రాజ్ని. సాయంత్రం అక్కడికి వచ్చింది నందు. క్రాంతిని మనసులో అనుకున్నాడు. గొడవ జరిగిందని తెలుసు, రాజ్కి ఏమైందో అనేది లేదు. తీరిగ్గా కాలేజీ అయిపోయాక వచ్చింది నందు అనుకున్నాడు. క్రాంతిని అడిగి రాజ్ ఉన్న రూమ్లోకి వెళ్ళింది నందు చాలా కోపంగా. ఎందుకు గొడవ పెట్టుకున్నా? వెళుతూనే గట్టిగా అరిచింది. నేనెందుకు పెట్టుకుంటా? వాడే ఆ అమ్మాయిని ఏడిపించాడు అన్నాడు రాజ్. అయితే నీకెందుకు? అంది నందిని. మన మొదటి రోజు నీ విషయంలో నాకెందుకు అని ఊరుకున్నానా అన్నాడు రాజ్. నేను దారిన పోయే దానమ్మ ఒకటేనా అంది నందిని. తాను కూడా ఒక ఆడపిల్లే అన్నాడు రాజ్. నువ్వేమన్నా సంఘ సంస్కర్తవా? నిష్ఠూరంగా అంది నందిని. తెలియదు, ఎవరైనా ఆడపిల్లని ఏడిపిస్తే నచ్చదు అన్నాడు రాజ్. నువ్వు కూడా ఇలా ప్రతి గొడవలో తలదూర్చడం నాకు నచ్చదు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది నందిని. ఎలా ఉంది? దెబ్బలేమైనా తగిలాయా అని చూస్తుందేమో అని ఎదురు చూస్తున్న రాజ్ మనసు బాధతో మూలిగింది. క్రాంతి ముందే ఊహించాడు ఇలాగే జరుగుతుందని. వారం రోజులు గడిచింది. నందు రాజ్తో మాట్లాడడం మానేసింది. రాజ్ కూడా తన పని తాను చూసుకుంటున్నాడు. కానీ చాలా ముభావంగా ఉంటున్నాడు. అది నచ్చలేదు క్రాంతికి. నందు దగ్గరికి వెళ్ళి చెడామడా తిట్టాడు క్రాంతి. హో, నిన్నైతే కాపాడాలి. ఏ ఆడపిల్ల ఎటుపోయినా నీకు అనవసరం. కానీ రాజ్ నీలా కాదు, నిలువెత్తు మంచితనం. ఆ రోజు అసలు తనకు ఏమైందో అని కొంచెమైనా ఆలోచించావా? నీకు నచ్చినట్లు ఉండాలా? అసలు నువ్వు తనని ప్రేమిస్తున్నావా? తనకు దెబ్బలు ఎక్కడ తగ్గాయా లేదా ఎప్పుడైనా కనుక్కున్నావా? నీది ప్రేమ కాదు, స్వార్థం అని తిట్టాడు క్రాంతి. సాయంత్రం రాజ్ని కలిసింది నందు. సారీ రాజ్ అంది నందిని. ఎందుకు అన్నాడు రాజ్. ప్లీజ్, నీకు ఏమైనా అవుతుందేమో గొడవలో అని నా భయం, అందుకే అంత కఠినంగా ఉన్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది నందిని.
హే ప్లీజ్ ఏడవద్దు నందు, నాకు నచ్చదు అన్నాడు రాజ్. అయితే నన్ను క్షమిస్తావా? చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. ఏవి దెబ్బలు? ఎక్కడ తగిలాయి? తగ్గిపోయాయా అని అడిగింది నందిని. రాజ్ మనసు చాలా ప్రశాంతంగా మారిపోయింది. నందు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని అంతా ఓకే అన్నట్లుగా కళ్ళు ఆర్పాడు. అలా వారి మొదటి సంవత్సరం గడిచిపోయింది. హాలిడేస్కి ఇంటికి వెళ్ళిపోయారు. సెలవుల్లో రోజు మాట్లాడుకునే వాళ్ళు రాజ్, నందు ఫోన్లో. కానీ ఎప్పుడు కలుద్దామన్నా అమ్మో అమ్మవాళ్ళు అంటూ రాకపోయేది నందిని. ఎందుకు అంతలా భయపడుతుందో అర్థం కాలేదు రాజ్కి. సెలవులు ముగిశాయి. మళ్ళీ కాలేజీ మొదలయ్యింది. ఇంకో వారంలో మనకు జూనియర్స్ వస్తారు, మనం కూడా ర్యాగింగ్ చేయొచ్చు అని చాలా ఉత్సాహంగా ఉన్నారు రాజ్ క్లాస్ వాళ్ళు అందరూ కూడా. కానీ రాజ్ ఒప్పుకోలేదు. వాళ్ళ క్లాస్లో ఒకళ్ళు కూడా ర్యాగింగ్ చేయొద్దని కండిషన్ పెట్టాడు. అందరూ రాజ్ మాటకు విలువ ఇచ్చి సరే అన్నారు. వారం గడిచిపోయింది. జూనియర్స్ వచ్చే రోజు అది కొనసాగుతుంది. జూనియర్స్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా? కథ ఏ మలుపు తీసుకోబోతుంది? తర్వాతి భాగంలో చూద్దాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. ఇట్లు మీ రమీ జ్యోతి.